విజయం విజయ లాస్ట్ లో రెండు కాగితాలు ప్రింట్ అవుట్ ఇచ్చింది అయితే ఏమని ఏమన్నా నిద్రపోయారు అందరూ పుల్లు వేసినట్టు కూడా ముఖాలు వస్తుంటాయి మనోడు సార్ అదే కనెక్ట్ అయింది లైవ్ కనెక్ట్ అయింది తప్పేమో ఇది పోలేదు నీ లైవ్ ఏంది இந்த பாஸ்போர்ட் ఉందా இந்த వైఫై కనెక్ట్ ఉందా రావడం లేదు ఇది నెట్ లేదు చెప్పేసిదే ఓకే సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడిని లోకేషన్ తీసుకుని 2 రోజుల నుంచి దావోస్ డబ్బా వాయిస్తా దావోస్లో పర్యటన చేస్తున్నాడు. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం ఇటువంటి సదస్సులకు వెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గర చర్చించడం, వాళ్ళని ఆహ్వానించడం, దాని ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. మీరు బహుశా గమనిస్తే నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దావోస్కు వెళ్ళిన తన చెత్త రాజకీయాలని, తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం, అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం. చంద్రబాబు ఒక ఆకు చదివితే కొడుకు 2 ఆకులు చదివినట్టుగా ఆయన తనయుడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం. అంటే ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు, ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్, ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, నీకున్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయంగా కక్ష సాధింపులు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురదల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు, ఆయనే సర్టిఫికేట్